చిన్నజీయర్ స్వామి వారి వికాస తరంగిణి సేవా సంస్థ ద్వారా మహిళా ఆరోగ్య వికాస్ ఉచితంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంది. ఈ క్యాంప్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కేరళ మరియు నేపాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కాల్పోస్కోపీ ద్వారా మహిళలకు గర్భసంచి ముఖద్వారాన్ని చూపిస్తూ రొమ్ము పరీక్ష విధానాన్ని తెలియచేస్తూ మహిళలకు ఆరోగ్యం గురించి అవగాహన కలిగించటం, పరిశుభ్రత మరియు ఆహారపు అలవాట్ల గురించి తెలియచేస్తూ ఆరోగ్య పరీక్షలు అంటే బ్రెస్ట్ స్క్రీనింగ్ మరియు గర్భసంచి ముఖద్వారం, సర్వైకల్ ప్రివెంటివ్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, గృహిణి బాగుంటే గృహం, తద్వారా సమాజం బాగుంటుంది అని, అమ్మ ఆరోగ్యమే సమాజానికి సౌభాగ్యం అని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు 2007లో ప్రారంభించిన మహిళా ఆరోగ్య వికాస్ ఇప్పటి వరకు 1416 క్యాంప్స్ నిర్వహించి 27 లక్షల మందికి పైగా మహిళలకు ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి లక్షలాది మంది మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతోంది మహిళా ఆరోగ్య వికాస్. వివాహమైన సంవత్సరం నుండి సంవత్సరానికి ఒకసారి స్త్రీలందరూ కూడా స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి. 35 సంవత్సరములు దాటిన మహిళ 6 నెలలకు ఒకసారి ఈ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవటం అవసరం. హెచ్పివి వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది కనుక శుభ్రత పాటించటం అవసరం. భారత మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువ కావటం, అవగాహన లేక సమస్యను బయటికి చెప్పుకోలేకపోవటం, శుభ్రత పాటించకపోవటం ముఖ్య కారణాలు. మహిళలలో ఉండే గర్భకోశ వ్యాధులను గుర్తించడానికి డాక్టర్స్ పాప్స్మియర్ పరీక్ష జరుపుతారు. ఈ పరీక్ష వలన గర్భసంచి ముఖద్వారం ఆరోగ్యంగా ఉందా లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అన్న విషయం తెలుస్తుంది. ఒకవేళ ఈ పరీక్షలో ఏదైనా చూపించుకున్న తర్వాత ఆవిడికి పాజిటివ్ వస్తే వెంటనే మేము ఫాలోఅప్ కేసెస్ కింద ఆవిడకి ఏంటంటే హెచ్పివి టెస్ట్ చేయించడం జరుగుతుంది. కాబట్టి హెచ్పివి టెస్ట్ చేయించడం వలన ఫాలోఅప్ వలన వాళ్ళకి ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు సర్విక్స్ హెల్దీగా ఉందా లేదా అనే విషయం మనకి తెలుస్తుంది. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, వారం రోజుల్లో తగ్గిపోతాయి. మామూలు ఇన్ఫెక్షన్ అయితే ఈజీగా వారం రోజుల్లో మందులకి తగ్గిపోతుంది. కానీ ఏదైనా అబ్నార్మాలిటీ అంటే ఇలాంటి హెచ్పివి వైరస్ వల్ల వాళ్ళ సర్విక్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతే అది మాత్రం వెంటనే బయాప్సీ కానీ తదితర పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయటం జరుగుతుంది. ఇది మహిళలలో వచ్చే గర్భకోశ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే ఒక మంచి కీలకమైన పరీక్ష.